ధన్యవాదాలు అధ్యక్ష. చాలా సంవత్సరాల తర్వాత ఎన్నికల వాతావరణంలో ఒక వర్గం చాలా సంతోషపడ్డటువంటి సమయం. కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత స్వయానా దేవుడే భూమి మీదకి దిగొచ్చిండేమో, అందుకే మాకు 42% అమలు చేయడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఆ దేవుడే మాట ఇచ్చిండేమని అంతగానం సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ పరిస్థితి చూస్తే మేము సంతోషపడ్డాం ఆ రోజు, ఈరోజు బాధపడాల్సినటువంటి పరిస్థితి తెస్తున్నారేమో అని అనుమానం కలుగుతా ఉన్నా. అధ్యక్ష బీసీ డిక్లరేషన్ గురించి 42% స్థానిక సంస్థలలో రాజకీయ అవకాశం కొరకు ఆ ఒక్క విషయం మీదనే ఎక్కువ చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఆ విషయం మీద కూడా మాట్లాడినా కూడా దాదాపు ఒక 2 నుంచి 3 పేజీలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల నిధుల ఖర్చు కావచ్చు. 14 నెలలు గడిచిపోయింది అధ్యక్ష. 20,000 కోట్లు కాదు కదా, 20 కోట్లు కూడా అది మిగతా విషయాలు చెప్పొచ్చు. కానీ నేనేమంటున్నానంటే అధ్యక్ష, ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు బీసీలను ఆకర్షించే విధంగా మాట్లాడుతూ వస్తున్నాయి. మేము అనుకున్న చివరికి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆ రకంగా జరుగుతుందేమో, స్థానిక సంస్థలలో కూడా మరొకసారి ఈ తతంగం అంతా చూస్తే మా మనసులో ఎటువంటి కల్మషం లేదు, మేము ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మీకు తెలుసు కదా సుప్రీంకోర్టు ఏమన్నదో, పార్లమెంటులో చట్టం ఏ రకంగా ఉన్నదో. గతంలో తమిళనాడు కానీ బీహార్ కానీ మిగతా కొన్ని రాష్ట్రాలలో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే కదా. దాని కొరకే మేము ఏరికోరి ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి మీకు న్యాయం చేసేందుకే కదా మీకు ఇంత తపన పడుతున్నామని మాట్లాడి తప్పించుకుంటారేమో అని అనుమానం కలుగుతూ ఉన్నది. అధ్యక్ష, ప్రభుత్వ వెబ్సైట్లో చెప్తున్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు, 3,32,000 కోట్లు, 3,32,00,000 ఓట్లు, 62,30,504 మంది 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పిల్లలు ఓటు హక్కు లేని వాళ్ళు, 38,99,000 నెల పిల్లల నుంచి మొదలు పెడితే 5 సంవత్సరాల పిల్లగాళ్ళ వరకు, వీళ్ళంతా కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య. మరి అటువంటిప్పుడు 4,33,29,722 సంఖ్య వస్తుంది. కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈరోజు? ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే. ఇంకో లెక్క ఈరోజు ఏం చెప్తున్నారు? మా లెక్కల ప్రకారం 1,00,000 చిల్లర మంది ఉద్యోగస్తుల్ని నియమించి ఇన్ని నెలల పాటు కష్టపడి 8 రేటర్లకు తర్ఫీదిచ్చి మేము చేసినటువంటి సర్వే ప్రకారం ఈ రాష్ట్రం 3,34,77,554 అనే సంఖ్య. మరి ఈ 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు? 3,30,00,000 ఈ సంఖ్య తీసేస్తే 4,33,29,722 ఒక అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి లెక్క. దాంట్లో 3,32,00,000 ఓటర్లు అన్న. నేను చెప్తున్నది అధికారిక వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా, ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా. అయితే ఈ 98,52,168 మంది తక్కువ ఎస్సీ మీద చూపిస్తున్నారు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు. ఇక ఇందులో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది. మేము ఫ్యామిలీ ప్లానింగ్కి కొంచెం తక్కువనే వెళ్తాం. మా ఇంట్లో 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు ఉంటారు అధ్యక్ష. కానీ మా జనాభా 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అంటే 14 సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా?
ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా? అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించిండ్రు? నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే, మీరు మాట ఇచ్చిండ్రు, ఏం తొందర పడకుండ్రి. స్థానిక సంస్థల ఎన్నికలు 6 నెలల తర్వాత పెట్టుకుని ఏం కొప్పలు మునిగేది ఏం లేదు. కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనో, మీకు వ్యతిరేకత వస్తుందనో బీసీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు. ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష, చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు వింటే. ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలైపోతుంది అనుకున్నా, రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది. వీళ్ళు మొత్తం కూడా లెక్కంతా పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో, నా బీసీలంతా కూడా సంతోషపడతారు, మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాను. కానీ అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది ఏంటిది? పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లేనట్టు అనిపిస్తూ ఉన్నది. అధ్యక్ష, మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అధ్యక్ష. మేము ఏం పాపం చేసుకున్నామో అధ్యక్ష, మాకు రాజకీయ పార్టీల దగ్గర టికెట్ల కాడికి వెళ్ళి మా పంచాయతీ మొదలవుతుంది. మొదలంటారు అధ్యక్ష, ఈ జనాభాలో సగం ఉన్నటువంటి మీకు ప్రతి పార్లమెంటులో సగం సీట్లు ఇవ్వాల్సిందే, మీరు గట్టిగా పనిచేయండి, మీ వెనుక మేమున్నామంటే మేమున్నామంటారు అధ్యక్ష. ఎట్లయితే ఎన్నికలు సమీపిస్తాయో అప్పుడు సమావేశాలు అయిన తర్వాత అంటారు, లేదు లేదు సగం కాదు కానీ పార్లమెంటుకు 2 సీట్లు మాత్రం గ్యారెంటీ ఇస్తాం, మీరు మేమీ ప్రిపరేషన్లలో ఉండరని చెప్తారు. ఇక చివరికి నామినేషన్ల దగ్గరికి వచ్చంటే ఇక కాదు, కొద్దిగా అడ్జస్ట్ అయితే లేదు, ఒత్తిళ్లు ఉన్నాయి, ఆ 15-20 సీట్లు ఇస్తారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద. ఇక దాంట్లో కూడా ఏమి ఇస్తారు అధ్యక్ష? హైదరాబాద్లో 5 సీట్లు ఇస్తారు. ఆ హైదరాబాద్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు నిలిచినా కూడా గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ అటువంటి సీట్లని మాకు అప్పగిస్తారు అధ్యక్ష, మాకు అప్పగిస్తారు అధ్యక్ష. నేను ఉదాహరణ చెప్తున్నాను, ఏ పార్టీ అయినా మాట్లాడతలేను. పరిస్థితి ఏంటంటే 5 హైదరాబాద్లో ఇస్తారు మాకు సీట్లు, కోటా నింపుతారు అధ్యక్ష. మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎక్కడనైతే గెలవలేమో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు. మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈరోజు జనాభాలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా బీసీ సహచార మంత్రి నాకు ప్రభాకర్ అన్న చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా గట్టిగా మాట్లాడతాడు అధ్యక్ష, ఏ విషయం ఉన్నా కూడా గంటాపదంగా చెప్తాడు. పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన తర్వాత మంత్రి అయినాక నేను సంతోషపడ్డా. అన్న బీసీ మంత్రి అయిపోయాడు, బాగా సహాయం దొరుకుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మంచి జరిగిపోతుంది, ఎవరినైనా ఎదిరించగలుగుతాడని సంతోషపడ్డా. కానీ ఇలా పరిస్థితి చూస్తే అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తాడు అధ్యక్ష. అన్నకు కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు, అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తున్నాడు. మాకు టికెట్లలో అన్యాయం జరుగుతుంది. తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో 7-8 గెలిచింది అనుకుంటా బహుశా. తీరా మేమనుకుంటామంటే 7 గెలిచిండ్రు, ఈ 17 సగం అన్నారు కదా, 6-7 ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే